హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జీవీ న్యాచురల్ వ్లాగ్స్. ఇవాళ నేనైతే మరొక మార్నింగ్ వ్లాగ్ని అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే మీ అందరి సపోర్టు నాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే నాకు సపోర్ట్ని అయితే ఇవ్వండి. ఇవాళ అయితే నేను షాప్కి వెళ్ళలేదనమాట, లీవ్ అనేది తీసుకున్నాను. ఎందుకంటే పండుగలు వచ్చేస్తున్నాయి కదా, ఇంకా ఇంట్లో కొన్ని పనులు ఉంటాయి కదా అని చెప్పని. ఇంకా పిల్లలు అయితే హడావిడి చేస్తూ ఉన్నారు, తొందరగా కానివ్వు మమ్మీ టైం అయిపోతుంది అని చెప్పని. ఇంకా పాప అయితే స్కూల్కి రెడీ అవుతుంది, పెద్ద పాప. చిన్న పాప కూడా రెడీ అయిపోయింది, ఇంకా నా దగ్గర వచ్చి కూర్చుంది. త్వరగా టైం అయిపోతూ ఉంది కానీ మమ్మీ అని చెప్పని. అదైతే మునగాకు తాలింపు చేద్దామని ఆకంతా కూడా ఉడకబెట్టేసి చల్లారుస్తున్నాను అనమాట పిండేదానికి. పిండేసిన తర్వాత ఈమెతే వచ్చి నా దగ్గర కూర్చునింది, రా మమ్మీ టిఫిన్ పెడదు అని చెప్పని. మీ అందరికైతే హాయ్ చెప్తుందండి మా పాప. ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోయింది కదా, ఇంకా ఇడ్లీ అయితే పెట్టేశాను, వేడివేడిగా తింటున్నారు. ఈ లోపలైతే నేను తాలింపు పెట్టేద్దామని చెప్పని వెళ్ళాను అనమాట. ఉట్టి తాలింపుతోనే పెట్టి పంపిద్దామని అనుకున్నానండి వాళ్ళకి క్యారేజ్ అయితే. కానీ ఒక పాప ఏమో తాలింపు కావాలండి, ఇంకో పాప చూడబోతే నాకు పప్పు కావాలని చెప్పనింది. ఇంక ఇదంతా కుదిరే పని కాదులే, టైం అయిపోయింది కదా, మీరు వెళ్ళిపోండి అని చెప్పాను అనమాట. ఇంకా నేనన్నా వెళ్ళి ఇచ్చేసి వద్దామని చెప్పి క్యారేజ్ అయితే. మా పిల్లలకి ఎంత టైం ఉన్నా సరిపోదండి. చిన్న పాపన్నా ఫాస్ట్గా రెడీ అవ్వద్దేమో కానీ మా పెద్ద పాప చాలా స్లోగా రెడీ అవ్వద్ది. ఎంత టైం ఉన్నా తనకైతే సరిపోదు. టిఫిన్ కూడా చేయదనమాట. ఇంకా కొట్టబోయి తిడితే ఏదో ఒక్కొక్కసారి మాత్రమే టిఫిన్ తింటుంది. ఈరోజు కూడా ఇంకా మా నాన్న తనని బాగా తిడితే అప్పుడు టిఫిన్ చేసిందనమాట. ఇంకా పిల్లలు అయితే టిఫిన్ చేసేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఇంకా క్యారేజ్ ఇచ్చేది ఆఫ్టర్నూనే కదా అని చెప్పని ఇంకా తర్వాత అయితే నేను తాలింపు అయితే పెట్టాను అనమాట. తాలింపు కూడా 2 రకాలుగా పెట్టాలి. 2 రకాలు అని ఎందుకన్నాను అంటే మా నాన్నకి చెయ్యి బాగాలేదనమాట. మొన్న కొంచెం కత్తి తెగి కుట్లు అయితే పడున్నాయి. దానికోసం ఇంకా శనగల పొడి అది తినకూడదు కాబట్టి మా నాన్నకి మిరప్పొడి కారం వేసి పెట్టాను అనమాట. మాకు తర్వాత శనగల పొడి వేసి అయితే పెట్టుకున్నాము. మా పిల్లలిద్దరు వరకు ఫుడ్ దగ్గరకు వస్తే మటుకు చాలా కష్టమండి వాళ్ళతో ఏగడము. ఏం చేసినా కూడా వాళ్ళకి నచ్చదు. ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. ఒక కర్రీ ఒకరికి నచ్చితే ఇంకొకరికి నచ్చదనమాట. భలే కష్టం అనమాట వీళ్ళతో. మీ ఇంట్లో పిల్లలు కూడా ఇలానే ఉంటారా? ఇలానే ఉంటే నాకైతే కామెంట్ అయితే చేయండి. నేను ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు అయితే మా పక్కింట్లో గొడవ జరుగుతుందన్నమాట. నేను ఎన్నిసార్లు ఈ వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ ఇస్తున్నా కూడా ఆ సౌండ్లు అనేవి అలాగే వినిపిస్తూనే ఉన్నాయి. అంటే పక్కింటి గొడవ గురించి అయితే మనం మాట్లాడుకోకూడదు. కాకపోతే వాయిస్లో మీకు నేను వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడు వాయిస్ వినేటప్పుడు మీకు ఆ సౌండ్స్ అనేవి వినిపిస్తుంటాయి కదా, ఏంటి ఇలా ఉంది అని మీరు అనుకోకూడదని నేను చెప్తున్నాను అనమాట. అంతే. ఇంట్లో ఉన్నప్పుడే అనిపిస్తుంది మనకు చేసుకోవచ్చులే, టైం ఉంది, ఏం కాదు చేసుకోవచ్చు, టైం 10 కదా, 12 కదా, 1 గంటే కదా అని అనిపిస్తుంది. ఇంతసేపు కూడా నేను తాలింపు ఇవే చేస్తూ ఉన్నాను. ఇంకా పిల్లలు వెళ్ళిపోయారు కదా అని చెప్పని ఇంకా టీ అయితే పెట్టుకున్నాను అనమాట. తర్వాత పప్పు చేయొచ్చులే అని చెప్పని. ఇంకొన్ని వెళ్ళిపోయారు కదా, ఇంకా ఫ్రీగా కూర్చొని టీ అయితే తాగుతున్నాను అనమాట. మామూలుగా అయితే 7కి 7:30 కల్లా టీ తాగేస్తాము రోజు. కానీ ఈరోజు ఏందో ఇంట్లో ఉన్నాం కదా అనే లేజీతనంతో 9 అయిపోయింది టీ తాగేసరికి. మరి నేనైతే పరుగులు తీసినట్టే ఉంటాయి కానీ పని మటుకు అక్కడే ఉండిపోద్ది. ఎంత టైం పట్టద్దంటే అందరూ ఒక 10 నిమిషాలు 20 నిమిషాల్లో చేసే పని నాకు అరగంట 40 నిమిషాలు అట్లా పట్టద్ది అనమాట. అక్కడే అమ్మకైతే కోపం వస్తుంది. చిన్న పని నువ్వు కూడా ఇంత టైం దాకా చేస్తావు, టైం అంతా వేస్ట్ చేస్తావు నువ్వు అని చెప్పని. ఇంకా బట్టలన్నీ అయితే వాషింగ్ మిషన్కి వేసేసాను అనమాట. ఈ లోపల ఇంకా పప్పు చేసేద్దాంలే అని చెప్పని వచ్చాను. పప్పు అయితే ఉడికిపోయిందనమాట. ఇంకా ఎనిపేసేసి ఇంకా తాలింపు అయితే పెట్టేస్తాను. తాలింపు అని అంటే తిరగమాత, మా సైడ్ తిరగమాత అని అంటారు, కొన్ని దగ్గరలో తాలింపు అని అంటారు. పప్పు కూడా చేసేసాను. పాపం పప్పు కాదు కానీ మా చిన్న పాప అయితే సాంబార్ అడుగుతుంది 3 డేస్ నుంచి. ఈసారన్నా సాంబార్ చేయాలి. కొంచెం పప్పుని సాంబార్ స్టైల్లో చేశాను అనమాట. అట్లాగన్నా తింటదేమో అని చెప్పని. ఇంకా బట్టలు అయితే అయిపోయాయండి, ఇంకా బట్టలు ఆరేసి రావాలి. బట్టలు ఆరేసే లోపల మా చెట్లకు కాసిన పువ్వులను అయితే నేను చూపిస్తాను చూడండి. ఇది ఎల్లో ఫ్లవర్ అనమాట. రీసెంట్గా అయితే ఇంకో 2 పూలు పూసాయి. నేనైతే కోసి పిల్లలకి స్కూల్కి పెట్టి పంపించాము. ఇవైతే చామంతి పూలు, ఇవైతే మొగ్గలు వేసి ఉన్నాయండి. ఇది దానిమ్మ చెట్టు, ఇది వచ్చి రెడ్ రోజ్ అన్నమాట. ఇంకా కనకాంబరాల చెట్లు.
ఇదైతే పైనాపిల్ చెట్టు అనమాట. చూపిస్తాను చూడండి. ఇదనమాట. మా చిన్న తమ్ముడు నాటాడు. చూద్దాం ఎప్పటికి పెద్ద అవ్వద్దో, మనకు కాయలు ఎప్పుడు ఇస్తుందో చూద్దామండి. మా అమ్మకి మా నాన్నకి ఇద్దరికి చెట్లు అంటే చాలా ఇష్టం అనమాట. బాగా పెంచుతారు చెట్లని. ఇంక బట్టలు అయితే ఆరేసి క్లిప్లు అయితే పెడుతున్నాను. రోజు అయితే ఈ టయానికి తినేసి రెడీ అయిపోయి వెళ్ళిపోయేదాన్ని. కానీ ఈరోజు చూడండి అసలు ఎలా ఉన్నానో. అసలు ఇంట్లో ఉంటే రెస్ట్ తీసుకోవచ్చు అని అనుకుంటాం కానీ ఏమీ ఉండదు. ఏదో ఒక పని అయితే ఇంట్లో ఉంటుంది. మరి ఈ పండగల టైంలో ఇంకా ఎలాగ పనులు ఉంటాయి అనేది ఇంకా చెప్పనక్కర్లేదనమాట. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే పిల్లలకి క్యారేజ్ ఇంకా పూజ కొట్టుకోవడం, గిన్నెలన్నీ తోముకోవడం, ఇంకా సేమ్ ఇంకా అందరింట్లో ఉండేది రొటీన్ అనమాట. ఇదైతే మార్నింగ్ బ్లాగ్ అనమాట. అందరికీ ఇది రొటీనే కదండి. ఇంకా ఇంట్లో నిద్రలేసి అన్ని పనులు చేసుకొని పిల్లల్ని స్కూల్కి రెడీ చేసి పంపడం, వాళ్ళకి క్యారేజీలు పెట్టడం సేమ్ అదే అనమాట.